నగరపాలక సంస్థలో పనిచేస్తున్నటువంటి పారిశుద్ధ్య వర్కర్లు ఈరోజు ఆఫీసు ముందుగా పనులు చేసుకుని ధర్నా చేస్తున్న కార్యక్రమం జయప్రదం చేయాలి అందరూ. ఎందుకంటే ఒక పరిపాలన 5 సంవత్సరాల తర్వాత వచ్చిన పరిపాలన ఇప్పుడు కూడా చేస్తున్నారు. అదేవిధంగా వార్డు ఇన్ఛార్జీల దాడులు పెరిగిపోతున్నాయి. స్త్రీల మీద, పురుషుల మీద, మన పారిశుద్ధ్య వర్కుల మీద. వాళ్ళు వచ్చి ఒక పని చెప్తారు, సూపర్వైజర్ వచ్చి ఒక పని చెప్తారు, ఇన్స్పెక్టర్ వచ్చి పని చెప్తారు, వార్డు ఇన్ఛార్జ్ ఒక పని చెప్తారు, అలాగే కమిషనర్ గారు వచ్చి పని చెప్తారు, అలాగే ఎంఎస్యూ గారు పని చెప్తారు. ఎవరు కింద పని చేయకుండా చేయాలో మాకు తెలియట్లేదు. వర్కర్లు అయితే భయభ్రాంతులై ఉద్యోగాలు చేస్తున్నారు. ఉద్యోగ భద్రత, ఉద్యోగస్తులు లేదు. స్త్రీల మీద ఇలా దాడి చేయడం, మీరు కూడా జీతం తీసుకుంటారు, మగవాళ్ళతో పాటు సమానంగా ఉద్యోగం చేయాలనే చట్టం తెచ్చి ఇలా బాధ పెట్టడం చాలా అమానుషం. మీరు సామాన్య ధర్మంలో చదువుతున్నప్పుడు ఉద్యోగ అర్హతలు తెలుసుకోవాలని తెలియజేస్తున్నాను. చిన్న పెద్ద అనే ఉంది కదా, అట్టడుగులో ఉన్న ఉద్యోగాలు ఫ్రంట్ లైన్ వారియర్స్ అని మీరు చెప్పారు కదా. కరోనాలో పనిచేసేటప్పుడు మాకేమీ మందులు ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు. ప్రాణాలకు తెగించి మా పిల్లల్ని వదిలేసి మేము మా పొట్ట కోసం ఉద్యోగం చేసి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుకుని ఎంతైనా మేము ముందుకెళ్ళాము. ఉన్నత సేవలు పారిశుద్ధ్య వర్కర్లు అందించారు. అదే భాగంగా ఇంతమంది ఒక ఉద్యోగం మీద వచ్చి దాడి చేస్తుంటే వాళ్ళు చేసే పని పట్ల భయభ్రాంతులుగా ఉద్యోగాలు చేస్తున్నారు. ఇది చాలా దుర్మార్గం, అమానుషం. ఇది మేము మెటీరియల్ ఇవ్వకపోతే అడిగితే మీరు చేస్తే చేయండి, ఇంటికి వెళ్ళిపోండి అంటున్నారు అధికారులు. వారానికి చీపుర్లు ఆడపిల్లకి ఎంతమందికి ఇవ్వాలి, నెలకు ఎంత ఇవ్వాలని కూడా లేదు. చీపుర్లు ఆడపిల్లలు కొనుక్కుని తన ఉద్యోగాలకు వెళ్ళి పొట్ట పోషించుకునే పరిస్థితి. అలాగే కాలువ వల్ల పోతే మీకు బండలేమి సప్లై లేదంటే బండలు తయారు చేసి మేమే పనిముట్లు ఇచ్చి మరీ ఊరిని ఊడిగం చేస్తున్న మా ఉద్యోగులు మాత్రమే దాడి చేయడం ఎంతవరకు సమంజసమని ఈ ప్రశ్నముఖంగా అడుగుతా ఉన్నాను. చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. ఇలా చేస్తుంటే గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే డిప్యూటీ సీఎం మన పవన్ కళ్యాణ్ గారికి కూడా కలుస్తాము. పెద్ద ఎత్తున మాకు వచ్చిన ఇబ్బందులు ఆయనకు తెలియపరుస్తాము. పరిష్కరించిన నాడు పోరాటానికి సిఐటి శ్రీకాకుళం పట్టణం నుంచి పారిశుద్ధ్య వర్కర్లు సిద్ధమని తెలియజేస్తూ నా పేరు అరుగురు గారి శ్రీకాకుళం పట్టణ ప్రెసిడెంట్. శ్రీకాకుళం నగరపాలక సంస్థలో ఉన్న కార్మికుల సమస్యల మీద మున్సిపల్ ఆఫీసర్ ధర్నా కార్యక్రమం చేశాం. మాకు ఇన్ఛార్జీలు వచ్చేసి తెలుగుదేశం ప్రభుత్వం ఇన్ఛార్జీలు వచ్చేసి కార్మికులు చాలా ఇబ్బందులు పడిన పరిస్థితులు అవుతున్నాయి. అలాగే సెక్రటరీ పని చెప్తున్నారు, ఇన్స్పెక్టర్ పని చెప్తున్నారు, అలాగే ఇన్ఛార్జిలో పని చెప్తున్నారు. ఆ ముగ్గురు చెప్పిన పని కానీ కరెక్ట్గా చేయకపోతే కార్మికుల మీద వచ్చి చాలా దుర్మార్గం అలరలు పెట్టడం జరుగుతున్నాయి. అది ముందు ఖండించాలి. గతంలో కూడా మేమే తెలియపరిచిన కూడా అధికారులు పట్టించుకోలేదు. అలాగే కాంట్రాక్ట్ కార్మికులు చనిపోయి ఉన్న కుటుంబాలకు ఆదుకుని ఉద్యోగాలు ఏమని చెప్పాము. ఆ ఉద్యోగులు కూడా ఇంతవరకు వేయలేదు. సంవత్సరకాలం అయినా సరే అది ఒకటి జరగాలి. పనిముట్లు ఇస్తామని చెప్పేసి ఇంతవరకు పనిముట్లు కూడా ఇవ్వడం లేదు. మాకే పనిముట్లు కూడా మేము అడుగుకునే పరిస్థితి కూడా మున్సిపల్ ఆఫీస్ ఉందంటే ఉన్న అధికారులు కూడా అంత నిర్లక్ష్యంగా ఉన్నారు. ఆలోచించాలి. ఇక్కడ మాకు అది ఒక ఇబ్బందులు ఉన్నాయి. చీపుర్లు ఇవ్వడం లేదు, మాకు కాలువలు ఇవ్వడం లేదు, అలాగే బళ్ళు చెత్తలు ఎత్తన బళ్ళు లేవు, బిల్లు పాయింట్ లేదు, బిల్లులు రిపేర్ లేకపోతే కింద రాళ్ళు పెట్టుకుని ఎత్తడం పరిస్థితులు మాకు అవుతున్నాయి. ఇక్కడ అధికారులు పట్టించుకోవడం లేదు. ఎంతసేపు గొడ్డి సేకర పనులు చేయమని చెప్పడం తప్ప పనిముట్లు ఇవ్వడం లేదు. అలాగే ఇంకో విషయం ఏంటంటే ఈ మధ్యకాలం చెట్లు కొడుతున్నారు. ఆ చెట్లు కొట్టింది కూడా కార్మికులతో ఎత్తమని ఆర్డర్లు పెట్టిన జరుగుతుంది. సెక్రటరీలు కానీ ఇన్ఛార్జీలు కానీ చాలా ఇబ్బందులు పడుతున్నారు. టౌన్ పెరిగింది, జనాలు పెరుగుతున్నారు. నన్ను పెంచమని చెప్పి గత 5 సంవత్సరాల పని మేము చెప్పిన నన్ను పెంచడం లేదు. మాకి ఆ రోజులో పర్మనెంట్ కార్మికులు 280 మంది వర్కర్లు ఉండేవారు. అలా రిటైర్మెంట్ అయిపోయి వర్కర్లు అయిపోయారు. 70 మంది వర్కర్లు ఈ రోజు ఉన్నారు. ఆ రోజున 300 మంది కాంట్రాక్ట్ వర్కర్లు ఉండేవారు. 380 అదే ఉన్నారు తప్ప నన్నుకు పెంచడం లేదు. నన్ను కంపల్సరీ పెంచాలి. నన్ను పెంచిపోతే పని భారాలు పెరిగిపోతున్నాయి. గతంలోన ఒక పక్క తుడుచుకొని ఒక పక్క కాలువ తీసుకొని ఒక పక్క ఎత్తుకునే పద్ధతి మాకు ఉండేది. ఇప్పుడు అలా కాకుండా ఆడపిల్ల మహిళ తుడుచుకొని ఎత్తాలి, కాలువలు తీసి ఎత్తాలి అని ఒక మనిషి తీసి రంగరంగపల్లికి పెట్టేశారు. పని భారం కూడా పెరిగిపోతున్నాయి. ఏ విషయాలు చెప్పిన అధికారులు కూడా పట్టించుకోవడం లేదు. ఇది మేము ఖండిస్తున్నాము. మాకు సరైన న్యాయం అధికారులు కానీ చేయకపోతే మాత్రం రాబోయే కాలంలోన నిరంతరం మేము పోరాటం కూడా వెళ్తామని హెచ్చరికను తెలియపరుస్తున్నాం. నా పేరు ఎన్ బలరాం, జిల్లా ప్రధాన కార్యదర్శి, ఏపీ మున్సిపల్ ఫెడరేషన్ యూనియన్.